నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలండి కులాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సరే, అది ఎక్కడన్నా కామన్ కానీ కొద్దిగా ఉంటుంది అది. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా కుల రాజకీయాలే కొనసాగుతున్నాయా అన్న భీతిని కలిగించే విధంగా కొనసాగుతున్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ముఖ్య సామాజిక వర్గ నాయకులు, సక్సెస్ అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వారు, మంత్రులు అయిన వారు, వాళ్ళు వేసుకున్న అడుగులు, వాళ్ళు సడన్గా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోవడం, సడన్గా రైజ్ అయిపోవడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఒకటి కాదు రెండు కాదు కదా. అలాంటి పరిస్థితుల్లోనే అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఏ రకంగా మాట్లాడతాడో, ఏ రకంగా ఫైర్ అయిపోతుంటారో వీళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్పీడ్ మనిషి. ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కుల సమీకరణల చుట్టూ తిరగడం మొదలైంది. కాపులు, దళితులు కలయిక అంటే ఏ పార్టీకైనా పెద్ద రాజకీయ శక్తి. ఇప్పుడే ఆ లెక్కలకు వైసీపీ టార్గెట్ చేస్తుందా? ఇదొక అంశం. కుల రాజకీయాలు ఈ రకంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎవరిని సామాజిక వర్గాలు ప్రతి యాదవులు అవనియండి, లేకపోతే రెడ్డిస్ అవనియండి, లేకపోతే కమ్మాస్ అవనియండి, లేకపోతే కాపు అవనియండి, లేకపోతే ఎస్సీస్ అవనియండి, బీసీస్, ఇవన్నీ కూడా అలా కలుపుకుంటూ వస్తుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఎంత మారిపోయాయో ఒక పేరుని తీసుకుంటే చాలు అర్థమైపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అంటూ రెచ్చిపోయిన నేత ఈరోజు తన సొంత జిల్లాకే కాదు సొంత రాష్ట్రానికే దూరం అయిపోయిన పరిస్థితి. బుల్లెట్ దిగిందా లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, అలా అది ఇది అదే మాకు చేత కదా మేము తిట్టలేమా, చేతగా మేము తిట్టలేమా, మాకు భాష రాదా, మాకు బూతులు రావా, పుచ్చి బయలుపోతే అసలు ఒకటి కాదు రెండు కాదు కదా. బయటలు కానీ వింటే చెవులు మూసుకోవాలి. నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు కనిపించడం లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు, ఇది ఇక్కడ పరిస్థితి. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు? అంత స్పీడ్గా ఉన్న ఆయన ఒక్కసారిగా సైలెంట్ మోడ్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి, ఇందులో ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇక జగన్ అనిల్ మధ్య ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ శ్రేణిలో పెద్ద చర్చగా మారుతుంది. ఈ రాజకీయ మిస్టరీని ఒకసారి బ్రేక్ చేద్దాం. అధికారంలో ఉన్నప్పుడు సినిమా విలన్లా మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా 6% కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని హీటెక్కించే స్టేట్మెంట్లు ఇచ్చిన రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. అయ్యప్ప మాలలో నడుచుకుంటూ కూడా బరి తెగించి మాట్లాడిన అనిల్ యాదవ్ ఈరోజు ఏపీలో కనిపించకపోవడం రాజకీయ మిస్టరీ. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను కలవడానికి ఆయనకు వచ్చాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కమ్యూనిటీ పరంగా సరే ఆయన యాదవ్ ఈయన యాదవ్ కలిసారు, అదేమి తప్పనేమో అన్నాం. కానీ ఆయన మాట్లాడిన మాటలు శబరిమల వేయండి, అయ్యప్ప దీక్ష అంటే ఎంత నిష్ఠతో చేస్తారు. అలాంటి టైంలో కూడా కాస్త దురుసుగా మాట్లాడిన నేతగా ఈయన పేరు సంపాదించుకున్నాడు. సరే, ఇప్పుడు పోనీ అంత యాక్టివ్గా ఉన్నారు, గెలిచినా ఓడినా జగనన్నే నా రక్తం, జగనన్న శాసిస్తే చాలు, నేను దేనికైనా సిద్ధం, ప్రాణత్యాగాలకైనా సిద్ధం అని డైలాగులు కొట్టిన వాళ్ళందరూ ఈరోజు ఓడిపోయిన తర్వాత ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు? ఎందుకు అడపారదరపాయే కనిపిస్తున్నారు? రెగ్యులర్గా ప్రజాక్షేత్రంలో ఉండొచ్చు కదా, నెల్లూరులో ఆందోళన చేయొచ్చు కదా. అది లేదు. నవీన్ యాదవ్ను వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చారు. దీనికి ఒక లింక్ ఉన్నది. ఇది అందుకని పెద్దగా ట్రోల్ చేస్తున్నారు. కానీ తన సొంత జిల్లాలో జైల్లో ఉన్న జోగి బ్రదర్స్ని కన్నెత్తి కూడా చూడకపోవడం, ఏపీ రాజకీయాలు వద్దు, తెలంగాణ ముద్దు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైసీపీ శ్రేణుల్లో టాక్. నెల్లూరు వ్యవహారాలపై అప్పుడప్పుడు పొడిగా కామెంట్లు చేసి మళ్ళీ మాయం. ఇంత దూరం వచ్చారు. ఆయన ఏం పాపం చేశాడు? జోగి బ్రదర్స్, జోగి రమేష్ వాళ్ళ బ్రదరు ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు? సరే, తప్పు చేశారో లేదో అది కోర్టులు నిర్ణయిస్తుంది. మరి నీ జైల్లోనే ఉన్నారు కదా, నువ్వు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదే. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా సీరియస్ అవుతున్నారు, వెళ్ళిపోయి సీన్ ఉన్నదాన్ని. ఇప్పుడు వేరే పార్టీలోకి తీసుకుంటూ కూడా పరిస్థితి ఉండదు. ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉండాలి. కానీ చాలా పెద్ద ఎత్తున షఫిలింగ్లు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతో ముందులాగా అంత ఈజీగా సనవాడు, తన మనిషి, తన దగ్గర ఉన్నవాడు డైలాగులు చెప్తాడు. ఈ డైలాగులన్నీ చెప్పే ఆయన కొంప ముంచారని చెప్పి ఆయనకి ఎప్పుడూ అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయిందని కూడా ఉన్న టాకు. ఈసారి అవన్నీ పప్పులు ఉడకో, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని ఎవడైతే రాజకీయం చేస్తారో అడిగే టికెట్ ఇస్తాను, మీరు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద పేలి అది నా కొంప ముంచి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చేశారు అని చెప్పి ఆయన సీరియస్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఇంకా పోసుకుండి సైడ్ అయిపోదామని చూస్తున్నారని. అనిల్ ప్రవర్తనపై పార్టీ సీనియర్లు కూడా అసంతృప్తి. ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతల మాటల్లో మెచ్యూరిటీ, అనిల్ మాట్లాడే తీరు మాత్రం పూర్తిగా భిన్నం. అధికారంలో ఉన్నప్పుడు ఓకే, కానీ ప్రతిపక్షంలో పార్టీ క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి నేతల వైఖరి వైసీపీకి హాని చేస్తుందని అంటున్నారు. ఇటీవల జగన్ కొంతమంది పార్టీ ఇన్ఛార్జీలు మందలించారని టాకు. కానీ అనిల్ విషయంలో మాత్రం జగన్ పట్టించుకోవడం లేక అనిల్కే
జగన్పై శ్రద్ధ తగ్గిందా? ఇది వస్తున్న టాకు. ఇక ఇద్దరిలో ఎవరిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న పెద్ద టాకు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఆ రారాజు హావభావాలు ఇవాళ కనిపించని నేత స్వభావం. ఈ మార్పు వెనుక అసలు కథ ఏమిటి? జగన్కు నిజంగా అర్థమవుతుందా, లేక అనిల్ రాజకీయంగా కొత్త గేమ్ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా? సమాధానం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద కలకలాన్ని రేపే అవకాశం ఉంది అని అనిల్ కుమార్ యాదవ్. యూత్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యూతే కదా, ఆయనకి ఏముంటుందంటే ఇలాంటి కొద్దిగా ఫోర్స్గా మాట్లాడేవారు, స్పీడ్గా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసేవారు. మంత్రి స్థాయి వరకు తీసుకువెళ్ళాడు ఆయన. కొద్దిగా స్టేజ్ల మీద అన్ని ఉగ్రపూర్వకంగా భావించేవాళ్ళు కొంతమంది తీసుకులేరు. ఇప్పుడు వీళ్ళు మాటలు ఏం చేశారు? అప్పట్లో ఆయన ఏదో ఆయన గొప్ప పొందడానికో లేకపోతే ఆయన్ని మెప్పించడానికో ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చేసిందని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వరు. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి. మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరెవరు నిలబడ్డారు? ఎవరో నిలబడిన పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అందులో అనిల్ కుమార్ కూడా ఉన్నాడు. అనిల్ కుమార్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుందని టాకు. మరి ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడో చూడాలి.